స్టూడెంట్స్ మొలారిటీ గురించి డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ మెథడ్స్లో నార్మాలిటీ, మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్ ఆ మూడు కూడా ఒకసారి చూద్దాం. నార్మాలిటీ, వాట్ ఈస్ నార్మాలిటీ అంటే ద నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ ఏ సొల్యూట్ are present in dissolved state in 1 liter of a solution. The number of gram equivalents of a solute are present in dissolved state in 1 liter of a solution is known as a normality. Molarity అంటే గ్రామ్ మోల్స్, నార్మాలిటీ అంటే గ్రామ్ ఈక్వలెంట్స్ తీసుకున్నాం. So the number of gram equivalents of a solute are present in dissolved state in 1 liter of a solution is known as normality. మరి నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ అంటే ఇదే మిల్లీ లీటర్స్లో తీసుకున్నాము. దాన్ని ఎలా రాస్తాం? నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్ తీసుకుంటాం. ఇది నార్మాలిటీ తీసుకుంటాం. మరి వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ నార్మాలిటీ అంటే గ్రామ్ ఈక్వలెంట్స్ పర్ లీటర్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ నార్మాలిటీ. గ్రామ్ మోల్స్ పర్ లీటర్ మొలారిటీ, గ్రామ్ ఈక్వలెంట్స్ పర్ లీటర్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ నార్మాలిటీ తీసుకుంటాం. అలానే నార్మాలిటీ ఈజ్ ఆల్సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. Molarity is inversely proportional to temperature. Normality is also inversely proportional to temperature తీసుకుంటాం. మరి ఇప్పుడు నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ అంటే ఏం రాసుకోవచ్చు మనం? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ తీసుకుంటాం. వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఇప్పుడు ఇదే మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. ఈ రెండిట్లో అంటే అప్పుడు ఏమొస్తుంది? నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1 బై వాల్యూమ్ ఇన్ లీటర్స్. వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1 బై వాల్యూమ్ ఇన్ లీటర్స్ తీసుకున్నాం. అదే మనం మిల్లీ లీటర్స్లో తీసుకున్నాము అంటే అప్పుడు అదే ఏం రాసుకోవచ్చు మనం? నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్. అంటే నార్మాలిటీ, మొలారిటీ రెండు నియర్లీ సిమిలర్ ఫార్ములాస్ అన్ని. మొలారిటీలో క్యాపిటల్ ఎం అని రాస్తాము, అదే ప్లేస్లో నార్మాలిటీలో క్యాపిటల్ ఎన్ అని రాయండి. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అని ఉన్న ప్లేస్లో గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అని రాసుకోండి. ఈక్వలెంట్ వెయిట్ అంటే ఏమిటి, ఈక్వలెంట్ వెయిట్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మరి నార్మాలిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే డెన్సిటీ ఇచ్చారు మనకి, అంటే 10 ఇంటూ పర్సంటేజ్ వెయిట్ ఇంటూ డెన్సిటీ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ తీసుకుంటాం. స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చారు, నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ పర్సంటేజ్ ఇంటూ స్పెసిఫిక్ గ్రావిటీ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ తీసుకుంటాం. అంటే డెన్సిటీ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాము, స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. ఫస్ట్ ఫార్ములా, సెకండ్, ఈ రెండు ఐపీఈలో అడిగేవి. బట్ ఈ రెండు కూడా దేంట్లో ఇస్తారు మనకి? ఆబ్జెక్టివ్లో ఇచ్చే ఫార్ములాస్ అవన్నీ కూడా. మరి డైల్యూషన్లా తీసుకుంటే వెన్ ఏ సొల్యూషన్ ఇస్ డైల్యూటెడ్ ఫ్రమ్ వన్ కాన్సన్ట్రేషన్ టు అనదర్ కాన్సన్ట్రేషన్, దెన్ నార్మాలిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే N1V1 is equal to N2V2 which is known as డైల్యూషన్ లా. అంటే ఒక సొల్యూషన్ని ఒక కాన్సన్ట్రేషన్ నుంచి ఇంకో కాన్సన్ట్రేషన్ డైల్యూట్ చేస్తున్నప్పుడు. అలానే వాల్యూమ్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ ఫర్ ద డైల్యూషన్ అంటే V is equal to V2 minus V1. వాల్యూమ్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ ఫర్ ద డైల్యూషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఫ్రమ్ వన్ కాన్సన్ట్రేషన్ టు అనదర్ కాన్సన్ట్రేషన్ అంటే V is equal to V2 minus V1 తీసుకుంటాం. అలానే నార్మాలిటీ ఆఫ్ ఏ మిక్చర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే నార్మాలిటీ ఆఫ్ ఏ మిక్చర్ which consist of two or more substances with the different volumes and concentrations తీసుకున్నాం.
అంటే అప్పుడు ఫార్ములా N1V1 ప్లస్ N2V2 బై V1 ప్లస్ V2 రాయొచ్చు, లేదా టోటల్ వాల్యూమ్ అని కూడా రాసుకోవచ్చు. మనకి 3 సబ్స్టాన్సెస్ ఇస్తే ప్లస్ N3V3 కూడా రాసుకుంటాం. అది నార్మాలిటీ ఆఫ్ ఏ మిక్చర్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే. నెక్స్ట్ అలానే స్ట్రెంత్ బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇఫ్ ద స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్ ఇస్ గ్రేటర్ దెన్ ద స్ట్రెంత్ ఆఫ్ బేస్ అన్నాము, నార్మాలిటీ ఆఫ్ యాసిడ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ యాసిడ్ మైనస్ నార్మాలిటీ ఆఫ్ బేస్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ బేస్ బై టోటల్ వాల్యూమ్ తీసుకుంటాం. ఇఫ్ ద స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్ ఇస్ గ్రేటర్ దెన్ ద స్ట్రెంత్ ఆఫ్ బేస్ తీసుకుంటే, అలానే ఇఫ్ ద స్ట్రెంత్ ఆఫ్ బేస్ ఇస్ గ్రేటర్ దెన్ ద స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్ తీసుకున్నాం, దెన్ నార్మాలిటీ ఆఫ్ బేస్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ బేస్ బై నార్మాలిటీ ఆఫ్ యాసిడ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ యాసిడ్ బై టోటల్ వాల్యూమ్ తీసుకుంటాం. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు మొలారిటీలో యూజ్ చేసే ఫార్ములాస్ నార్మాలిటీలో కూడా అవే యూజ్ చేస్తాం. కాకపోతే డిఫరెన్స్ ఎక్కడంటే అక్కడ క్యాపిటల్ ఎం అని రాస్తాం, అదే ప్లేస్లో ఫార్ములాలో క్యాపిటల్ ఎన్ అని ఇక్కడ రాస్తాము. అక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అని ఉన్న ప్లేస్లో ఇక్కడ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అని రాస్తాం. అక్కడ డైరెక్ట్గా మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఇక్కడ ఈక్వలెంట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసి నార్మాలిటీ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది నార్మాలిటీ తీసుకుంటే. ద నెంబర్ ఆఫ్ గ్రామ్ మోల్స్ ఆఫ్ ఏ సొల్యూట్ ఆర్ ప్రజెంట్ ఇన్ డిజాల్వ్డ్ స్టేట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ ఏ సొల్యూషన్ అంటే నార్మాలిటీ, బట్ మొలారిటీ. బట్ ద నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ ఏ సొల్యూట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ ఏ సొల్యూషన్ అంటే నార్మాలిటీ తీసుకుంటాం. బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. మొలారిటీ యూనిట్స్ అంటే గ్రామ్ మోల్స్ పర్ లీటర్, బట్ నార్మాలిటీ యూనిట్స్ అంటే గ్రామ్ ఈక్వలెంట్స్ పర్ లీటర్ తీసుకుంటాం. మనం యూజ్ చేసే ఫార్ములాస్ అన్నీ కూడా ఇవి నార్మాలిటీలో. ఇక అదే ఈ సైడ్ రాసిన ఫార్ములాస్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ పరంగా ఉపయోగపడే ఫార్ములాస్ ఇవన్నీ. బట్ ఇవి కూడా ఆబ్జెక్టివ్లో వచ్చేవి, కానీ ఐపీ పరంగా తీసుకుంటే ఇది 2 ఫార్ములాస్ చూసుకోండి. బట్ ఆబ్జెక్టివ్ పరంగా ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ పరంగా యూస్ఫుల్ అయ్యే ఫార్ములాస్. ఇది నార్మాలిటీ కాన్సెప్ట్ తీసుకుంటే. నెక్స్ట్ మీ మొలాలిటీ మోల్ ఫ్రాక్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి ఆ ఫార్ములాస్ అన్నీ కూడా చూడండి. నార్మాలిటీ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ మెథడ్ మొలాలిటీ. అది మొలారిటీ, ఇది మొలాలిటీ. మొలాలిటీ అంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ m. Number of gram moles of a solute are present in dissolved state in 1 kilogram of solvent. ఇది మొలారిటీ. మొలారిటీ అంటే నెంబర్ ఆఫ్ గ్రామ్ మోల్స్ ఆఫ్ ఏ సొల్యూట్ ఆర్ ప్రజెంట్ ఇన్ డిజాల్వ్డ్ స్టేట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ ఏ సొల్యూషన్. బట్ ఇక్కడ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ తీసుకుంటాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ సొల్యూట్ ఇన్ 1 కిలోగ్రామ్ ఆఫ్ సాల్వెంట్. మరి ఇప్పుడు యూనిట్స్ పర్ మొలారిటీ అంటే గ్రామ్ మోల్స్ పర్ కిలోగ్రామ్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మొలారిటీ. గుర్తుపెట్టుకోండి, అది గ్రామ్ మోల్స్ పర్ లీటర్, ఇది గ్రామ్ మోల్స్ పర్ కిలోగ్రామ్ తీసుకుంటాం. మరి రిలేషన్ తీసుకుంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. మొలారిటీ అండ్ నార్మాలిటీ బోత్ ఆర్ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్, బట్ మొలాలిటీ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. ఎందుకంటే వెయిట్ తీసుకున్నాను కాబట్టి ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ తీసుకోవాలి మొలాలిటీ. సో ఇదే మనం గ్రామ్స్లో తీసుకుంటే ఏం రాసుకోవచ్చు, మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్ తీసుకుంటాం. ఇది మొలాలిటీ, అది మొలాలిటీ తీసుకుంటే. మరి నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే మనకి తెలిసిందే కదా, మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు weight of solute by gram molecular weight of solute into 1 by weight of solvent in kilograms. అది కిలోగ్రామ్స్లో తీసుకుంటే, దాన్ని గ్రామ్స్లో తీసుకున్నాం. సో మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. సో ఇది మొలాలిటీ పరంగా మనం తీసుకుంటే. సో నెంబర్ ఆఫ్ గ్రామ్ మోల్స్ ఆఫ్ ఏ సొల్యూట్ ఆర్ ప్రజెంట్ ఇన్ డిజాల్వ్డ్ స్టేట్
in 1 kilogram of solvent is known as molality, and units for molality and gram moles per kilogram are the units of molality తీసుకున్నాం. ఇది molality పరంగా తీసుకుంటే నెక్స్ట్ కాన్సంట్రేషన్ మెథడ్ తీసుకుంటే మోల్ ఫ్రాక్షన్ తీసుకున్నాం. వాట్ ఈస్ మోల్ ఫ్రాక్షన్? దీన్ని ఎలా రాస్తాము? ఇట్ ఈస్ డినోటెడ్ బై ద సింబల్ x. Mole fraction is the ratio. It is the ratio of number of moles of one component to the total number of moles of all the components present in a solution. For example, in binary solution తీసుకున్నా. Binary solution consists of two components. One is solute and second one is solvent అనుకున్నాం. సో ఇక్కడ mole fraction of solute find out చేయాలి అంటే it is the ratio of number of moles of solute to the total number of moles of all the components, అంటే number of moles of solute plus number of moles of solvent తీసుకుంటాం. ఇదే mole fraction. అలానే mole fraction of solvent is equal to, దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే number of moles of solvent by number of moles of solvent plus number of moles of solute తీసుకుంటాం. అది మోల్ ఫ్రాక్షన్. మరి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ అంటే ఈజ్ ఈక్వల్ టు యూనిటీ. Sum of the mole fraction of solute and solvent for a solution is equal to unity. Independent of temperature. అలానే it has no units. ఎందుకంటే ఇక్కడ రేషియో కాబట్టి, రేషియో ఆఫ్ మోల్స్ కాబట్టి ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ తీసుకుంటాం. ఇట్ హ్యాస్ నో యూనిట్స్ తీసుకుంటాం. అది మోల్ ఫ్రాక్షన్ తీసుకుంటే. సో ద రేషియో ఆఫ్ number of moles of one component to the total number of moles of all the components present in a solution is known as mole fraction. Mole fraction of solute, mole fraction of solvent. Sum of the mole fraction of solute plus solvent is taken as a unity. ఇది molarity, normality, molality and mole fraction. 4 concentration methods. జనరల్గా యూజ్ చేసే ఫార్ములాస్ ఇవన్నీ ఒకసారి చూసి రివైజ్ చేసుకుంటే మొలాలిటీలోవి మోల్ ఫ్రాక్షన్లోనే ఒకసారి చూడండి. నేను మళ్ళీ ఇప్పుడు మీకు వెంటనే కన్వర్షన్స్ చెప్తాను. అంటే రిలేషన్ బిట్వీన్ మొలాలిటీ మోల్ ఫ్రాక్షన్, అలానే రిలేషన్ బిట్వీన్ మొలాలిటీ నార్మాలిటీ, అవన్నీ ఒకసారి రిలేషన్ బిట్వీన్ మొలాలిటీ అండ్ మొలారిటీ, ఆ రిలేషన్స్ అన్నీ చెప్తాను. అవి ఆబ్జెక్టివ్ పరంగా మీకు ఉపయోగపడే ఫార్ములాస్ అవన్నీ అవి ఒకసారి చెప్తాను. ఇవి ఒకసారి చూడండి. మొలారిటీ, నార్మాలిటీ, మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్ అన్నీ చూసుకున్నాం. దాంట్లోనే ఐపీలో వచ్చే ఫార్ములాస్ ఉన్నాయి, ఆబ్జెక్టివ్లో వచ్చే ఫార్ములాస్ ఉన్నాయి. ఆబ్జెక్టివ్ రిలేటెడ్ ఫార్ములాస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కన్వర్షన్స్ అవన్నీ ఒకసారి చూడండి. దాంట్లోనే రిలేషన్ బిట్వీన్ మొలారిటీ అండ్ నార్మాలిటీ తీసుకుంటే మొలారిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు normality into equivalent weight. This is the relation between molarity and normality. Molarity into molecular weight is equal to normality into equivalent weight. Equivalent weights ఎట్లా చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. This is the relation between molarity and normality. మరి what is the relation between molality and molarity తీసుకుంటే molality is equal to 1000 into molarity by 1000 into density minus molarity into molecular weight of solute. This is the relation. That is the relation between molality and molarity. 1000 into molarity by 1000 into density minus molarity into molecular weight. ఈ రిలేషన్ యూజ్ చేసుకోండి. ఇది ఎక్కువగా బాగా చాలాసార్లు అడిగినటువంటి రిలేషన్ ఆబ్జెక్టివ్ మెయిన్స్లో నీట్ అన్నింటిలో వస్తుంది. Molality is equal to 1000 into molarity by 1000 into density minus molarity into molecular weight తీసుకుంటాం. మరి what is the relation between molality and solubility తీసుకుంటే molality is equal to solubility into 10 by
గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ తీసుకుందాం. మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు సాల్యుబిలిటీ ఇంటూ 10 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సాల్యుబిలిటీ ఎలా చేయాలో తెలుసు కదా మనకి, వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ 100. వెయిట్ ఆఫ్ సాల్యుబిలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ 100. వెయిట్ గ్రామ్స్లో తీసుకోవాలి. సో మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు సాల్యుబిలిటీ ఇంటూ 10 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తీసుకుంటాం. అలానే మనకి రిలేషన్ బిట్వీన్ వెయిట్ ఫ్రాక్షన్ అండ్ మొలాలిటీ తీసుకుంటే, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ వెయిట్ ఫ్రాక్షన్ అండ్ మొలాలిటీ అంటే, మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఫ్రాక్షన్ ఆఫ్ సబ్స్టెన్స్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై 100 మైనస్ ఎక్స్ తీసుకుంటాం. మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఫ్రాక్షన్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై 100 మైనస్ ఎక్స్ తీసుకుంటాం. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ వెయిట్ ఫ్రాక్షన్ అండ్ మొలాలిటీ. అలాగే రిలేషన్ బిట్వీన్ మోల్ ఫ్రాక్షన్ అండ్ మొలాలిటీ తీసుకుంటే, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు మొలాలిటీ బై మొలాలిటీ ప్లస్ 1000 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు మొలాలిటీ బై మొలాలిటీ ప్లస్ 1000 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇవి ఆబ్జెక్టివ్లో మనకు వచ్చే ఫార్ములాస్, కాన్సన్ట్రేషన్ మెథడ్స్ అన్నిట్లో. ఆల్రెడీ మొలాలిటీలో వచ్చేరా చెప్పాను నేను మీకు, నార్మాలిటీ మెథడ్స్ చెప్పాను, మొలాలిటీ చెప్పాను, మోల్ ఫ్రాక్షన్లో చెప్పాను. ఆబ్జెక్టివ్ పరంగా తీసుకుంటే నువ్వు ఏదైనా ఫార్ములా అప్లై చేయాలి అన్నట్లయితే నువ్వు అప్లై చేయాల్సినటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా ఇవి. కాకపోతే జాగ్రత్తగా చెక్ చేసుకొని ఎట్లా అప్లై చేయాలి, ఏ మోడల్ అప్లై చేయాలి, రిలేషన్ ఏమి ఇచ్చారు అవన్నీ మనం చెక్ చేసుకొని చూసుకోవాలి. So this is the relation between molarity and normality. Molarity is equal to molecular weight into molarity into molecular weight is equal to normality into equivalent weight. Relation between molality and molarity, 1000 into molarity by 1000 into density minus molarity into molecular weight. Molality is equal to solubility into 10 by gram molecular weight. రిలేషన్ బిట్వీన్ మొలాలిటీ తీసుకుంటే పర్సంటేజ్ అంటే వెయిట్ ఫ్రాక్షన్. మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఫ్రాక్షన్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై 100 మైనస్ ఎక్స్ తీసుకుంటాం. రిలేషన్ బిట్వీన్ మోల్ ఫ్రాక్షన్ అండ్ మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు మొలాలిటీ బై మొలాలిటీ ప్లస్ 1000 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. మనకి ఎక్కువగా ఆబ్జెక్టివ్లో అడిగే ఫార్ములాస్ తీసుకుంటే ఈ ఫార్ములా మీద ఎక్కువగా అడుగుతున్నారు. అలానే రిలేషన్ బిట్వీన్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అండ్ మొలాలిటీ మీద ఒకటి అడుగుతున్నారు. రెండవది తీసుకుంటే డైల్యూషన్ లా. వెన్ ఏ సొల్యూషన్ ఈస్ డైల్యూటెడ్ ఫ్రమ్ వన్ కాన్సన్ట్రేషన్ టు అనదర్ కాన్సన్ట్రేషన్. డైల్యూషన్ అంటే మీకు మొలాలిటీలో చెప్పాను, నార్మాలిటీలో ఇప్పుడే చెప్పాను. N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2, M1V1 ఈజ్ ఈక్వల్ టు M2V2. మొలాలిటీ పరంగా వాల్యూమ్ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్ ఫర్ ద డైల్యూషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ అంటే B ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1. అది ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. అదొక మోడల్ ఎక్కువగా అడుగుతున్నారు. అలానే మనకి మిక్చర్, మొలారిటీ ఆఫ్ ద మిక్చర్ అడగవచ్చు, నార్మాలిటీ ఆఫ్ ద మిక్చర్ అడగవచ్చు. N1V1 ప్లస్ N2V2 బై V1 ప్లస్ V2 మీద. కానీ ఎక్కువగా ఈ మోడల్స్ మీద ఆబ్జెక్టివ్లు అడుగుతారు. ఫర్దర్ క్లాసెస్లో మనం ఆ ఆబ్జెక్టివ్ మోడల్స్ ఎట్లా చేయాలి, ఆ న్యూమరికల్స్ ఎట్లా చేయాలి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఈక్వలెంట్ వెయిట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము, యాసిడ్కి ఎలాగా, బేస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, సాల్ట్, ఆక్సిడైజింగ్ అండ్ రిడ్యూసింగ్ ఏజెంట్ విత్ ఎగ్జాంపుల్స్తో మీకు అదంతా కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఓకే, బాయ్.